హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు బండి సాయి నాయుడు వ్లాగ్స్. ముందుగా మీ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలండి. ఈ భోగి అయితే మీ జీవితంలో కొత్త వెలుగులు తీసుకురావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యాక్చువల్‌గా నేను పిల్లలిద్దరికీ స్నానం చేయించేశానండి. చిన్నోడైతే మాత్రం తెల్లవారుజామునే పాపం వేడి వేడి నీళ్ళు చేయించడం వల్ల వాడైతే పడుకుని పోయాడు. నోషికి అండ్ అలాగే బాబుగాడికి నలుగు స్నానం అయి చేయించేసి సరికి రుద్దుగాడైతే పడుకుని పోయాడు. ఇంకా మేమైతే భోగిమంట వేయడానికైతే వచ్చేసామండి. చూస్తున్నారు కదా! మా పిల్లలైతే మాత్రం కమ్మలు అండ్ అలాగే కర్రలు అవన్నీ కూడా రెడీ చేసేసారు. పెట్టేసిన తర్వాత నేను, అత్తయ్య అండ్ అలాగే రూపక్క, ఇంటి దగ్గర పిల్లలు మొత్తం అందరం కలిసి మేమైతే మాత్రం భోగిమంటనైతే ఎలిగిచ్చేసాము. యాక్చువల్‌గా పండు, స్వాతి అండ్ అలాగే పుష్ప వీళ్ళు కూడా కలిసి మొత్తం ఇంటి దగ్గర ఉన్న మగపిల్లలు వీళ్ళందరూ కలిసి భోగిమంటననేది ఇంకా పెద్దగా చేసిన తర్వాత మేమైతే కొంచెం దండం పెట్టుకున్నాము. ఏంటంటే లాస్ట్ ఇయర్‌లా కాకుండా ఈ ఇయర్‌లో కొంచెం ఇంకా హ్యాపీగా ఉండాలి. ఇంకా లాస్ట్ ఇయర్‌లో ఉన్న బాధలు అండ్ అలాగే ఇబ్బందులు మాకు ఈ ఇయర్‌లో కొంచెం తక్కువగా ఉండాలని చెప్పేసి ఆవు పేడతో చేసిన పిడకలు ఇవన్నీ కూడాను భోగిమంటలు వేసి మేమైతే దండం పెట్టుకున్నామండి. చూస్తున్నారు కదా మీరే. ఇంకా మేమైతే ఇలాగా 3 సార్లు ప్రదక్షిణాల కింద ఇంకలా చుట్టూ తిరిగి నమస్కారం అయితే చేసుకున్నాము. చూస్తున్నారు కదా మీరే. ఇంకా మేమిలాగా భోగిమంట చుట్టూ తిరిగిన తర్వాత నెక్స్ట్ ఏం చేశారంటే పిల్లలు పక్కన ఇంకా కమ్మలుంటే అవైతే మాత్రం భోగిమంట మీద వేసేసారండి. మంట అయితే ఇంకా చాలా పెద్దగా వచ్చింది. నేనైతే తిడుతున్నాను, ఎందుకురా అన్నీ ఒకేసారి ఏసేస్తున్నారు, ఇంకొంచెం సేపు ఆగొచ్చు కదా అలగనేసంటే వాళ్ళైతే వినలేదు. చూస్తున్నారు కదా మీరే. ఇంకా భోగి పండుగ విషెస్ అవి చెప్పేసిన తర్వాత హరిదాస్ గారు వచ్చారండి. ఆయనకి బియ్యం అవి వేసి ఆయన బ్లెస్సింగ్స్ అవి కూడా తీసుకున్నాము. పుష్ప తర్వాత నేను అండ్ అలాగే పెద్దోడు కూడాను బియ్యం వేసి తీసుకున్నాము. యాక్చువల్‌గా తెల్లవారుజామునే మేలుకొలుపులు అంటే ఇటు సైడ్ కొన్ని పల్లెటూర్లలో తిరుగుతున్నారండి రాములవారి ప్రతిమను పట్టుకొని. ఉదయాన్నే మేలుకొలుపులు రామ భజన అండ్ అలాగే గోవిందనామాలు స్మరిస్తూ భజనలనేవి చేస్తూ తిరుగుతున్నారండి. ఆ క్లిప్ అయితే నేను తీయలేదు. లేదంటే అది కూడా యాడ్ చేద్దును. నెక్స్ట్ ఇదొచ్చేసి రాములవారి పల్లకి అండి. మేలుకొలుపులో ఎవ్రీడే జరుగుతుంది. రాములవారి పల్లకి మాత్రం ఈ మధ్యనైతే మాత్రం అప్పుడప్పుడే వస్తుంది. యాక్చువల్‌గా నెలగంట స్టార్ట్ చేసిన కానించి రాములవారి పల్లకి మాత్రం రోజు వస్తుందండి. చూస్తున్నారు కదా మీరే. ఇంకా రాములవారి దర్శనం కూడా అయిపోయింది. భోగి పండుగ రోజు ఇంక పంతులు గారి ఆశీర్వాదం అది తీసేసుకొని మేమైతే మాత్రం చూస్తున్నాము. నెక్స్ట్ ఇంకా రుద్దుగడికి భోగిపండ్లు పోసే టైం అయితే వచ్చేసింది. చూస్తున్నారు కదా మీరే. మావయ్య, నేను అండ్ అలాగే అత్తయ్య మేము ముగ్గురం కలిసి పిల్లలకి భోగిపళ్ళు అయితే పోసేసాము. పోస్తుంటే చూడండి పిల్లలు వెనకాతల ఎలాగా అవి హ్మ్. ఏరుతారు కదండీ! ఎవరికి దొరికినయి వాళ్ళు నాకు దొరికినయి, నాకు దొరికినయి అలాగనేసి అని చెప్పేసి వాళ్ళైతే మాత్రం ఒక గేమ్‌లాగా తీసుకున్నారది. మా రుద్దుగాడు మాత్రం నా మీద ఏస్తున్నారు అవన్నీ అన్నట్టు వాడు అలా చూస్తున్నాడు. యాక్చువల్‌గా నేను 3 ఇయర్స్ బట్టి చేస్తున్నానండి ఇది వీడికి. ఫస్ట్ ఇయర్ అయితే మాత్రం ఇక్కడే ఉన్నాను గానీ, సెకండ్ ఇయర్ మాత్రం అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చేశాను లాస్ట్ ఇయర్. ఇదైతే వీడికి థర్డ్ పండగ వీడు పుట్టిన తర్వాత. చూస్తున్నారు కదా మీరే. వీడైతే మాత్రం ఎంత జాలీగా కూర్చున్నాడో. ఇంక సరే ఫోటో తీస్తాను ఆగండ్రా అంటే వాడు చూడండి వెనక్కి తిరిగి ఎలా చూస్తున్నాడో. ఇంక ఈ ఫోటో క్లిప్ కూడా అయిపోయిన తర్వాత యాక్చువల్‌గా నేను పిన్నిని కూడా రమ్మన్నాను. పిన్నికి పాపం ఇంట్లో పనులవి ఉండడం వల్ల పిన్ని అయితే రావడానికి అవ్వలేదు. చూస్తున్నారు కదా మీరే. పిల్లల్ని ఇంకా మీకేమొచ్చిందో చూపించండిరా అంటే చరణ్ అండి చాక్లెట్స్ అండ్ అలాగే 2 చాక్లెట్స్ అండ్ అలాగే రేగిపళ్ళు దొరికాయి పిన్ని అలాగనేసి అని చెప్తున్నాడు. ఇంకా పుష్ప అయితే అక్క నాకు ఇవి దొరికాయని చూపిస్తుంది. ఇంకా నెక్స్ట్ స్వాతి కూడా పిన్ని నాకు ఇవి దొరికాయని చూపిస్తుంటే ఇంకా నెక్స్ట్ పండు కూడా నాకు ఏవేం దొరికాయో అలాగనేసి అని పండు కూడా చూపించిన తర్వాత నెక్స్ట్ మా పెద్దోడండి. మా పెద్దోడు కూడా అలాగే చూపిస్తున్నాడు. అమ్మ నాకు ఇవి దొరికాయి అలాగనేసి అని. చూస్తున్నారు కదండీ మా భోగి పండుగ మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.